ప్లీజ్ ఒక్క పాసు. మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్కి ఫుల్ డిమాండ్. క్రీడా శాఖ మంత్రికి ఫోన్ల మోత. ఫ్రీ పాస్ల కోసం మంత్రులు ఎమ్మెల్యేల రిక్వెస్ట్లు. అధికారులపైన ఒత్తిడి. ప్రైవేట్ ప్రోగ్రామ్ అంటూ ఆఫీసర్ల దాటివేత. ఆన్లైన్లో టికెట్లు సోల్డ్ అవుట్. 10 లక్షల ఫోటో టికెట్లు సైతం కథం. గింత పిచ్చోళ్ళు ఉన్నారా భయ్ దేశంలో? వాడు వచ్చి ఆ ఫుట్బాల్ ఆడిపోతే టీవీలో చూడమా? ఎందుకు ఆడిపోయి లచ్చలు ఖర్చు పెట్టి త్యాగం చేసుకుంటారు? ఎందుకు ఇంత పిచ్చి? ఇది పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమం. శతద్రు దత్తా అనే ఒక కలకత్తాకు చెందిన వ్యాపారవేత్త నిర్వహిస్తున్న ఇది ప్రైవేట్ ప్రోగ్రాం. ఈ శతద్రు దత్తా అనేటైన సౌరవ్ గంగూలీ అనే ఒక క్రికెటర్ ఉన్నాడు కదా, ఆయనకు వీరాభిమాని. ఆయనకున్న పరిచయంతో ఈయన ఫుట్బాల్ ప్లేయర్లను తీసుకొచ్చి ఈ కలకత్తాలో ఆడిపిస్తుంటాడు. ఓ ప్రైవేట్ కార్యక్రమం కింద కలకత్తాలో ఫుట్బాల్ మ్యాచ్లు నిర్వహిస్తుంటాడు. అయితే ఆయన సౌరవ్ గంగూలీకి వీరాభిమాని అయినా కూడా ఆయనకు ఫుట్బాల్ అంటే పిచ్చి. ఈ ఫుట్బాల్ అనే పిచ్చితోటి ఆయనే ఇట్లా ఈ ఫుట్బాల్ ప్లేయర్లందరినీ తీసుకొచ్చి కలకత్తాలో అప్పుడప్పుడు మ్యాచ్లు నిర్వహిస్తుంటాడు. అయితే ఈ ఎవరైతే శతద్రు దత్తా అనేటైనకు ఉన్న పరిచయాలతోటి ఆ వ్యాపార సంబంధాలతోటి ఈయన ఏం చేసిండంటే కేరళకు మెస్సీని తీసుకొచ్చి ఒక ఆట ఆడిపిద్దామని చూసింది కేరళ ప్రభుత్వం ఆధ్వర్యం. అయితే ఆ ఖర్చులన్నీ మొత్తం మెస్సీ టీంను మొత్తం తీసుకొచ్చి కేరళలో ఆట ఆడిపిస్తే అయ్యే ఖర్చులన్నీ 50 కోట్లు అని చెప్పిండట. ఈ 50 కోట్లు మేమెందుకు ఇవ్వాలి, మాకు వచ్చే లాభం ఏముందని ఆ కేరళ ప్రభుత్వం దాన్ని తిరస్కరించింది. దాన్ని తిరస్కరిస్తే ఇదే శతద్రు దత్తా అనే వ్యాపారవేత్త ఏం చేసిండు, మెస్సీ వాళ్ళ నాన్న జార్జ్ మెస్సీకి లైన్లోకి వెళ్ళి నేను ఇదే భారతదేశంలో ఒక ప్రైవేట్ కార్యక్రమాన్ని చేపడతా, ఆ ప్రైవేట్ కార్యక్రమానికి మీ అబ్బాయిని రమ్మాను, దాన్ని నేను ఎట్లా బిజినెస్ చేయాలో చెప్తా అని ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాను. ఆ ఒప్పందంలో భాగంగా ఇప్పుడు ఇదే మెస్సీ రేపు 13వ తేదీన కేరళకు వెళ్తాడు. కేరళకు వెళ్ళి అక్కడి నుండి ఇటు హైదరాబాద్కు కూడా వస్తాడు. ఇది ప్రోగ్రాం. దీన్ని రేవంత్ రెడ్డి గారే మెస్సీని తీసుకొచ్చినట్టు 5 కోట్లతో ఒక ఫుట్బాల్ గ్రౌండే ఏర్పాటు చేసుకొని ఈ తెలంగాణ ఖజానాను మరింత లూటీ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మెస్సీది ప్రైవేట్ ప్రోగ్రాం. ఎవడు పైసలు పెట్టుకుంటే గాడికి పోతాడు వస్తాడు. ఇక ఒక్క ఫోటో దిగుతానట ఆయనతో 10 లక్షల రూపాయలట. మరి ఆ 10 లక్షలు అది ప్రైవేట్ ప్రోగ్రాం కాబట్టి వాడు ఇంకెన్ని లక్షలైనా పెట్టవచ్చు. నువ్వు ఇచ్చే సొమ్ము ఎక్కడికి పోతుందో ఆలోచన చేసుకో. అర్జెంటీనాకు పోతాను. ఎందుకంత మైకంగా అమ్మే వేషాలు, అంత పిచ్చి వేషాలు? ఒక ఫుట్బాల్ ప్లేయర్ కోసం ఎగబడి ఫోటోలు తీసుకోవడం, పిచ్చి గాయి గత్తర. వాడు మనలాంటి మనిషి కాదా? ఆటగాడు కాకపోతే ఆయనకు ప్రత్యేకత ఉన్నది, ఫుట్బాల్లో ఆయన ఆటగాడు. అయితే పిచ్చి వెర్రెక్కిపోతారా? కాబట్టి ఇది మెస్సీది పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమం. దీన్ని రేవంత్ రెడ్డి కానీ ఇంకో రెడ్డి కానీ లేకపోతే ఇంకో ప్రభుత్వం కానీ తీసుకొస్తలేదు. ఇది శతద్రు దత్తా అనే ఒక వ్యాపారవేత్త సారథ్యంలో జరుగుతున్న మ్యాచ్ అంతే.